మహారాష్ట్రలో బీజేపీ గెలుపు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ దేశం బాగోగులు భద్రత కోరుకున్న వారంతా బీజేపీని గెలిపించారని, ఈ దేశానికి మహారాష్ట్ర ఒక వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే సెంటిమెంట్ రాజకీయం చేశారని, కానీ మహారాష్ట్ర ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని అన్నారు. స్వతహాగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అబద్ధాల ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేరని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా మోదీకి, నడ్డాకు, అమిత్ షాకు, పార్టీ పెద్దలకు అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారనేటటువంటి ఆసక్తిని కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి తెరబడింది. భారతీయ జనతా పార్టీ వారి మిత్రపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలు అక్కడ పెద్ద ఎత్తున భారీ విజయాన్ని నమోదు చేసుకుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. అందరూ కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీ కాలికి గజ్జ కట్టుకొని ప్రచారం చేసింది. మన ముఖ్యమంత్రి గారు కూడా పోయి మహారాష్ట్రలో పోయి ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిండు. తెలంగాణ అనే భారతదేశానికి మోడల్గా మేము ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నాం. మేము 6 గ్యారంటీల పేరు మీద 420 గ్యారంటీలను ఇచ్చిన ప్రజలకి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మమ్మల్ని చాలా గొప్పగా ఇవాళ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నటువంటి గొప్పదనాన్ని పోయి మహారాష్ట్రలో పోయి పెద్ద స్పీచ్ ఇచ్చి రావడమే కాదు, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ రోల్ మోడల్ అయిపోతుంది భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు పోయి గొప్పలు పోయి చెప్పొచ్చిండ్రు. కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇవాళ శటకోపం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పచ్చి దగాకోరు మోసాలు చేస్తున్నటువంటి పార్టీ, ప్రజలకు 6 గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చి 1-2 పథకాలు అరకొర ఇచ్చి మేము బ్రహ్మాండంగా వీటిని అమలు చేస్తూ ఉన్నాం. పథకాలను మహాలక్ష్మి, గృహలక్ష్మి, కళ్యాణలక్ష్మి, బస్సులు, ఫ్రీ బస్సులు, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా రైతు కూలీలకు భరోసా, కౌలు రైతులకు భరోసా, యువకులకి నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి, ఇట్లా అనేకమైనటువంటి హామీలు నేటికి నెరవేర్చకున్నప్పటికీ కూడా అక్కడ పోయి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వచ్చిండ్రు. శత్రుత్వాన్ని పెంచాలనేటువంటి విధంగా అనేక స్లోగన్స్ ఇచ్చిండ్రు, అనేక రకమైనటువంటి సెంటిమెంట్తో రగల్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. గుజరాతీలు, మహారాష్ట్రియన్లు, గుజరాతీలకు ఇది పోయింది, మహారాష్ట్రకు నష్టం జరిగింది, రకరకాలుగా ప్రచారం చేసిండు వెళ్ళి. అయినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధినే కాంక్షిస్తున్నటువంటి వారు, నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, షిండే గారి మీద విశ్వాసం ఉండి, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి మీద విశ్వాసం ఉండి, భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మరొక మిత్రపక్ష నాయకుడు అజిత్ పవార్ పైన వీరందరినీ కూడా విశ్వసించి భారీ మెజార్టీతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారందరూ కూడా తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారికి, మాజీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి, రాష్ట్ర అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
మహారాష్ట్ర ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Audio Jungle.